జాబ్ రాసిన జాబ్ తీసుకొని వెళ్ళు సిద్ధప్పని తోలుకొని రమ్ము. సిద్ధప్పని తోలేయకుంటే నీ మఠము గిట్టము ఏముండదని చెప్పాలా? చెప్పు. సరే సరే అడుగుదని ఆ విధముగా చూపుతారు. వచ్చి ఓ వీర బ్రహ్మేంద్ర స్వామి, మీ దగ్గర యొక్క సిద్ధప్ప ఉన్నాయట, ఇవో కల్పనబాబు గారు జాబ్ ఇచ్చినాడు, చూసుకొని చదివి ఆ సిద్ధయ్యని తోలేము. ఆ సిద్ధయ్యను పంపించినట్లయితే నీ కన్నెమల్లె పురములో నీ మఠము ఉండదట. ఆ నవాబు గారి ఆనతి. బిడ్డ సిద్ధయ్య రమణ ఆ యొక్క కడప నవాబు తెలుస్తున్నాడు కదా. ఈ విధంగా సిద్ధయ్య కడప నవాబు దగ్గరికి వచ్చి మరి నన్ను ఎందుకని పిలిచినట్టు ఆ నవాబు గారిని అడుగుతున్నాడు. నమస్కారానికి నేను ప్రతి నమస్కారం పెట్టినట్టయితే నీ యొక్క శిరసు వరకు కదా. చూద్దానా సరే అదే కదా నాదు మాట ఇప్పుడు నమ్మకుంటే ఆ యొక్క ననసర్ప గుండును తీసుకొని ఇక్కడ పెట్టు. నేను ఆ గుండుకు సలాం చేసినట్టయితే ఆ యొక్క గుండు చోపుదారు నవాబు గారు మీ ఆజ్ఞ ప్రకారం ఇదిగో నల్ల సరపు గుండు తెచ్చినాను. నల్ల సరపు గుండు ఎక్కడ ఉంటే కదలకుండా చూస్తా.
ఎట్లా పగులుతుందిరా? ఇప్పుడు నా యొక్క ఓ నవాబు గారు నా యొక్క గురువుని ప్రార్థించారు కదా, శ్రీ వీరబ్రహ్మ గారికి ఏయ్! ఎదురుగారా రండి రెడ్డయ్యా. శ్రీ వీరపురుని నందరుని సేవించురావయ్యా. అయ్యా! ఎందరో మనవాళ్ళు ఉన్నారు. శ్రీ భక్తులు భక్తులు ఎందరున్నారా. ముందుగా శ్రీ వీరపురుని భక్తులు శ్రీ పోతులూరి. ముందుగా శ్రీ వీరపురుని భక్తుడు శ్రీ పోతులూరి. ముందుగా దీక్షను చేసిన బృందముల దీవించు. తారని శ్రీ కార్యాల గురువు నీవే వీరబ్రహ్మ. తారని శ్రీ కార్యాల గురువు నీవే వీరబ్రహ్మ. సర్వకాని గణజేసు కరుణించు గణ తండ్రి. శ్రీ వీరబ్రహ్మగారికి ఈ విధంగా గురువుని ప్రార్థించి ఆ గురువు చేసిన ఉపదేశం అక్కడ ముందు ఓం శ్రీ శివాయ శ్రీ వీరబ్రహ్మేంద్రాయ నమః. శ్రీమద్వినాథేశ్వర వీర సంబంధ స్వామివారికి ఈ విధముగా ఆ యొక్క నలసర్వగుడు తన గురువులైన వీర బ్రహ్మేంద్ర స్వామిని ప్రార్థించి తను చెప్పిన బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన మంత్రము చదవగా ఆ నలసర్వగు గుండు పగిలి పటాపంచలైపోయినది. అప్పుడు ఆ సిద్ధయ్య భక్తిని చూసి ఆ నవాబు గారు ఏమనుచున్నారని వినండి. సిద్ధయ్య, నీ యొక్క గురువు నీ యొక్క గురువు మహిమకు నీ యొక్క భక్తికి మెచ్చితిని సిద్ధయ్య. నీకు దండం, నీకొక దండం, నీ గురువుకు ఒక దండం. సరిగా నవాబు గారు. నీవు నీ గురువు దగ్గరికి వెళ్ళు. అప్పుడు ఆ నలసరము గుండు పడిన తర్వాత మళ్ళీ యథావిధిగా కందుమలేపల్లికు సిద్ధయ్య రాగా ఆ సిద్ధయ్యను చూసి ఆ బ్రహ్మేంద్ర స్వామి వారు ఏమనుచున్నాడు అనగా, ఓడి సిద్ధయ్య, ఇప్పటికే చాలా ఆలస్యమేను. ఈరోజు దక్షిణాదేశం వెళ్ళగలరు. అక్కడ విశ్వబ్రాహ్మణుడు ధనవంతుడు గలరట. వారిని పరీక్షించడకు దక్షిణాదేశం ఇంటున్నా. సిద్ధయ్య, తనకు పూజకు సమయం ఆజమైంది కాబట్టి పూజకు పూలు తెమ్ము పోయి. సరే స్వామి, అదేవిధంగా శ్రీ వీరబ్రహ్మ గారికి ఏయ్! పూజ చేసే వ్యముదరి అంటే గురు వీరబ్రహ్మ పూజ చేసే వ్యముదరి అంటే పూజ చేసే విధముదరి
స్వామి వారు నమస్కారం. చల్లగా పడుతుంది దేవి, చల్లగా పడుతుంది. శ్రీ జై నీరాగానే త్రిగా నిల్వాడాలే అయ్యో కొరగా సమాధికి భగవానే పోయేదా సమాధికి దుర్వాణనే పోదా ఓ దేవి, నాకు సమాధికి చెందడానికి సమయం ఆసన్నమైంది కనుక నేను సమాధి చెందదాను దేవి. అయ్యయ్యో అయ్యయ్యో నా జీవా సమాధి పోతాడు ఎలా సామి? దేవి ఆ విధంగా చెప్పేదాన్ని. అయ్యో ఓహో దేవి, మన వంశము ఈ కుడుమిలో నిలవదు. ఆ యొక్క మన మునిమనవరాలైనటువంటి మునిమనవరాలైనటువంటి వీరనారాయణమ్మ వంశమే వృద్ధిలోకి వచ్చును. వంశం నిండును. అయ్యో సమాధికి అయ్యో సమాధికి సిద్ధాడు లేడాయే. అయ్యో సమాధికి సిద్ధాడు లేడాయే. ప్రాణానదా అయ్యో సమాధికి సిద్ధాడు లేడాయే.
దేవి అయ్యో పంచామి గురువారం పంచీకున్నది రేపో రేపు పంచమి గురువారం మంచి రోజులు ఉన్నాయి, మంచి గడియలు ఉన్నాయి. అందులో నాకు 172 సంవత్సరాలు ఉన్నాయి. నాకు సమాధికి ఆసన్నమై దేవి నేను సమాధి చేద్దాను. ఓహో దేవి వాళ్ళు ఎప్పుడంటే దేవి చెప్పేదని మేము దేవి గోవిందమాంబ కృతాయుగము 17 ముందు భవిష్యత్. దేవి గోవిందమాంబ కృతాయుగము 17,20,000 ఏళ్ళు జరిగినది. త్రేతాయుగము 12,96,000 ఏళ్ళు జరిగినది. ద్వాపర యుగము 8,64,000 ఏళ్ళు జరిగినది. ఇప్పుడు కలియుగము 4,32,000 ఏళ్ళు జరగనున్నది. ఈ ప్రకారంలో పాపభారం అధికమైన నేను వీరభోగ వసంతరాయుడనై రాజమేలను. అప్పుడు వీరభోగ వసంతరాయుడని దర్శనమిస్తుంది దేవి. దేవి నీవు కాళ్ళకు మట్టెలు గాజులు చేతులకు గాజులు ఇప్పుడు తీయకుండా ముత్తాయితనువుగా ఉండుము దేవి. అంతవరకు దాకా ముత్తాయితనువుగా ఉండు.